తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. ఇలా దాంట్లో ఈ మెరైన్స్ వస్తున్నారు చూడండి, వాళ్ళు చాలా డిఫరెంట్ జాబ్స్ హ్యాండిల్ చేస్తారు. ఇంజనీరింగ్ యూనిట్ ఉంటారు, సిగ్నల్ యూనిట్స్ ఉంటారు, ఆర్మర్డ్ యూనిట్స్ ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ కేటరింగ్ యూనిట్స్ ఉంటారు, మెడికల్ యూనిట్స్, అందరు ఒక కంబైన్డ్ ఫోర్స్ లాగా ట్రావెల్ చేస్తారు. వాళ్ళని ఒక ఏరోడ్రమ్ వాళ్ళ దగ్గర హ్యాండ్ ఓవర్ చేస్తే, ఒక ఎయిర్పోర్ట్ రన్వే హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు చూసుకుంటారు అక్కడి నుంచి. అప్పుడు వీళ్ళు వెళ్ళిపోతారు, ద పారాట్రూపర్స్ వెళ్ళిపోతారు, వీళ్ళు ఉంటారు. అది క్యాప్చర్ చేసుకుంటే ఖర్గ్ ఐలాండ్, బికాజ్ అదొక్కటే ఒక ఏం చెప్తారు, ఐ థింక్ ద మేజర్ ఒక రీజనింగ్ ఇప్పుడు అదే ఒక్కటే కనిపిస్తుంది. ఈ సాటర్డే బహుశా జరగవచ్చు, ఎందుకంటే డెడ్లైన్ అయిపోతుంది. అది జరిగితే ఏమవుతుందంటే ఇరాన్ కంప్లీట్ రెవెన్యూ అమెరికా చేతిలో ఉంటుంది. వెనెజువేలా లాగా, వెనెజువేలాలో అదే చేశారు కదా. ఇప్పుడు అక్కడి నుంచి ఆయిల్ ప్రతి షిప్కి అమెరికా డబ్బులు తీసుకుంటారు. ఓకే, ఎందుకంటే మేము ఎప్పుడో పెట్టుబడి పెట్టాం, మాది $100 బిలియన్ ఉంది అక్కడ, మాకు రాలేదు డబ్బులు అని చెప్పి షెవ్రాన్ కానీ ఎక్సన్ మొబైల్ వాళ్ళని తీసుకుంటారు. ఇదే బహుశా ఖర్గ్ ఐలాండ్తో కూడా జరగవచ్చు. జరిగితే ఇరాన్ ఏం చేస్తారు, దెన్ దట్ షుడ్ బి ద నెక్స్ట్ సిచ్యువేషన్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆల్రెడీ ట్రూప్స్ని డిప్లాయ్ చేయబోతున్నారు అనుకున్నప్పుడు దే విల్ బి లైక్ ఒక బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అని మనం అనుకుంటాం. అది డైరెక్ట్గా దిగొచ్చేమో అనేటువంటి, ఇప్పుడు నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ ఇప్పటిదాకా ఉంది, బట్ ఆర్మీ కూడా రాబోతోంది అనుకున్నప్పుడు ఇరాన్ ఎక్స్పెక్ట్ చేస్తోంది ఏం జరుగుతుంది అనేది. ఖమేనీ చనిపోక ముందు నుంచి కూడా అన్నిటినీ పెట్టుకున్నారు కాబట్టి, స్ట్రాటజీ అంత ప్లాన్ అయింది కాబట్టి అంత ఈజీగా కూడా యాక్సెప్ట్ చేయదు కదా. మళ్ళీ వాళ్ళు ట్రూప్ వస్తోంది అనుకుంటే వీళ్ళకంటూ ఒక స్ట్రాటజీ ఉంటుంది. డెఫినెట్గా అది మనం ఒక వార్ సెనారియోలో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాల్సింది. ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు ఇది. ఈ యుద్ధం మొదలయ్యే ముందు మేము ఇది చేస్తే ఇరాన్ ఏం చేస్తారు, ఒక వార్ సెనారియో ఉంటుంది. మేము కొడుతూనే వెళ్తాం, ఇరాన్ ఏం చేయరని కాదు కదా, వాళ్ళు చేస్తారు, వాళ్ళు కూడా దే విల్ రియాక్ట్. కానీ అది యాంటిసిపేట్ చేయలేదు యుఎస్. ఒకటి, ఇరాన్ వాళ్ళ నేబర్స్ మీద బాంబ్ చేస్తారనేది అమెరికా ఎప్పుడు ఊహించలేదు. అరే సౌదీ అరేబియా పక్కన నుంచి చాలా ఫ్రెండ్లీ కంట్రీ, అక్కడ అటుపక్కన ఇరాక్ ఉన్నారు, ఇటు పక్కన కువైత్ ఉంది, ఖత్తార్ ఉంది, అక్కడ బహ్రెయిన్ ఉంది, వీళ్ళందరూ వాళ్ళతో ఉండాల్సిందే కదా. ఎప్పుడు అంటారు యూ కెనాట్ చూస్ యువర్ నేబర్స్ అంటారు. వాళ్ళు ఉంటారు, ఇప్పుడు మీకు నచ్చకపోతే కూడా ఉంటారు మీ నేబర్స్ మీ దగ్గర. సో అట్లాంటి పరిస్థితి. నో టైం అటాక్ చేసింది ఇరాన్. కరెక్ట్. అండ్ దట్ డే ఇట్సెల్ఫ్ 28th ఇట్సెల్ఫ్ ఇజ్రాయెల్ని కొట్టడం అని దాంట్లో కొత్తది ఏం లేదు, అది వాళ్ళు రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. కానీ మిగతా ఫ్రెండ్స్ని కొట్టడం అనేది అది పెద్ద మార్పు వచ్చేస్తుంది. అండ్ వాళ్ళు కూడా రియాక్ట్ చేయలేకపోతున్నారు. మీరు చూడండి, వాళ్ళు సౌదీ అరేబియా కానీ, సౌదీ అరేబియా కూడా గుడ్ ఎయిర్ ఫోర్స్, వాళ్ళు ఇరాన్ ఈజీగా అటాక్ చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ నిన్న ఒక న్యూస్ రిపోర్ట్లో, ఐ థింక్ ఇట్ వాస్ న్యూయార్క్ టైమ్స్, దాంట్లో ఏం చెప్పారంటే సౌదీ అరేబియన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఏమన్నారంటే అమెరికా దగ్గర చెప్పారంట, మీరు యుద్ధం ఆపకండి, యూ గో ఫైట్ అండ్ ఫినిష్ ఆఫ్ ఇరాన్. మీకు ఏం సహాయం కావాలంటే చెప్పండి, మేము ఇస్తాం మీకు ఎయిర్ బేస్ యూసేజ్, ఫైనాన్స్గా మీరు డబ్బులు ఏం కావాలంటే మేము హెల్ప్ చేస్తాం, కానీ ఆ ఇరానియన్ రెజీమ్ ఉండకూడదు. ఇప్పుడు మీరు ప్రెసిడెంట్ ట్రంప్ ప్లేస్లో ఉంటే కవిత గారు ఏం ఆలోచిస్తారు, ఇరానియన్ రెజీమ్ని ఎట్లా మార్చాలి? అక్కడ ఇప్పుడు ముగ్గురే ఉన్నారు, మాట్లాడడానికి రెడీగా ఉన్న ముగ్గురే ఉన్నారు. అంటే వాళ్ళు ఇప్పుడు దాకా చనిపోలేదు, వాళ్ళంతే అంత చెప్పొచ్చు, వాళ్ళు ఇంకా అటాక్ చేసి చంపలేదు వీళ్ళు. ప్రెసిడెంట్ కరెక్ట్, ప్రెసిడెంట్ పెసికిషాన్ ఆయన ఉన్నారు, స్పీకర్ అండ్ దిస్ ఫారెన్ మినిస్టర్, వీళ్ళు ముగ్గురే ఉన్నారు, కనిపిస్తున్నారు కూడా. ప్రెసిడెంట్ అయితే ఒక బ్లండర్ చేసిండు అన్న పెసికిషాన్, ఆయన యుద్ధం మొదలుగానే సౌదీ అరేబియా బాంబ్ చేయగానే ఒక అపాలజీ చెప్పాను, సారీ వి మేడ్ అ మిస్టేక్, ఇంకా జరగదు ఇప్పటి నుంచి అని. ఇమ్మీడియట్గా విత్డ్రా చేయాల్సి వచ్చింది. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ రెవల్యూషనరీ గార్డ్స్ వాళ్ళని ఆయన ఫోర్స్ చేశారు విత్డ్రా చేయడానికి. సో హీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఆయన పొజిషన్ చాలా వీక్ ఉంది. ట్రంప్ చెప్పారు చూడండి, మేము చంపకపోతే వాళ్ళ మనుషులు చంపుతారు వాళ్ళని అని చెప్పేసి, దేర్ పీపుల్ విల్ కిల్ దెమ్ అని. సో వీ డోంట్ నో హూ టు స్పీక్, మేము ఎవరితో మాట్లాడి మాకు అర్థం కావట్లేదు, ఇరాన్ ఎవరున్నారు మాకు తెలియదు. మేము అనుకున్నాం లారిజానీతో మాట్లాడదాం అనుకున్నా, కానీ ఇజ్రాయెల్ వచ్చి ఆయన కూడా కొట్టేశారు. అండ్ ఈ వాజ్ ద మోస్ట్ ప్రాగ్మాటిక్ ఫేస్. ఆలోచించండి, ఇజ్రాయెల్ లారిజాని చంపినప్పుడు నాకు కూడా డౌట్ వచ్చింది, వై హిమ్? ఎందుకంటే అమంగ్ ఈ నలుగురు, ఇప్పుడు మనం చెప్పిన 3 పేర్లతో 4వ పేరు ఈయనది. అండ్ ఆయన వుడ్ హ్యావ్ బీన్ అ గ్రేట్ చాయిస్, బికాస్ ఆయనకి రెవల్యూషనరీ గార్డ్ మీద పట్టుంది, ఆయనకి ఆర్మీ మీద పట్టుంది, అండ్ ఆల్సో పొలిటిక్స్ మీద అండ్ రిలీజియస్ లీడర్స్. నలుగురిని వీళ్ళు ఆయన తీసుకెళ్ళగారు, తోడు తీసుకెళ్తారు, కలగరు, కానీ ఆర్ని చంపేశారు ఆయన. ఇప్పుడు ఎవరితో మాట్లాడతారు మళ్ళీ మీరు? యూ హ్యావ్ టు స్పీక్ టు ఓన్లీ దీస్ 3 పీపుల్. వీళ్ళు ముగ్గురికి అంత పవర్ లేదు. వేరస్ ద స్పీకర్ ఆఫ్ ద ఇరాన్ పార్లమెంట్ మొహమ్మద్ ఖలీఫా, ఆయన దీనికన్నా ముందు ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఉండే, అండ్ హీ వాజ్ ఆల్సో ద చీఫ్ ఆఫ్ ద రెవల్యూషనరీ గార్డ్స్. ఈ 2 పదవులు చాలా కేర్ఫుల్, ఎస్పెషల్లీ రెవల్యూషనరీ గార్డ్స్. ఆయనకు ఆ పవర్ ఉంది ఒకటి.
కానీ హీ ద హార్డ్ లైన్ రిలీజియస్ బెంట్ ఆఫ్ మైండ్. అంత ఈజీగా అమెరికా చెప్పిన మాటలు వినరు. సో బహుశా వీళ్ళు ముగ్గురులో ఎవరినో ఒకరిని మాట్లాడుతున్నారు ఇరాన్తోని అమెరికా డైరెక్ట్గా, కానీ ఎవరని చెప్పట్లేదు. ఇరానియన్ ఫారిన్ మినిస్టర్ అయితే డినై చేసేసి మేమైతే మాట్లాడలేదు, ట్రంప్తోనే మాట్లాడుకుంటున్నారు అండ్ హీఈస్ జస్ట్ ప్లేయింగ్ ఫర్ ద మార్కెట్స్. ఈ మార్కెట్ రేటు ఆయిల్ రేట్ తగ్గించడానికి చేస్తున్నారు, మిగతా ఏం లేదు పొజిషన్, విచ్ ఇస్ సార్ట్ ఆఫ్ కరెక్ట్. కానీ ఇప్పుడు జరిగే దాంట్లో కవిత గారు ఈ నెక్స్ట్ 24 hours to 48 hours చాలా క్రూషియల్గా ఉండబోతుంది. ఎందుకంటే ఇరాన్ మూవ్ కాకపోతే ట్రంప్ దాని ఒక ఎక్స్క్యూజ్గా యూజ్ చేసుకుంటారు. నేను చూడండి నేను ఎంత ఓపెన్గా ఉన్నాను, నేను 15 కండిషన్ పెట్టాను, డిస్కస్ చేద్దాం అని చెప్తే వాళ్ళు రాలేదు, వాళ్ళు మీటింగ్కి ఏం చేయమంటారు నన్ను అన్నాడు. అండ్ దట్ ఈస్ వై మండే టు ఫ్రైడే పెట్టుకున్నారు, ఆయన సాటర్డే పెట్టుకోలేదు, 6 days అని చెప్పలేదు, 5 days అని చెప్పారు. సో దట్ ఎగ్జాక్ట్లీ ఫ్రైడే రోజు మార్కెట్ యుఎస్ మార్కెట్ క్లోజ్ చేయగానే అటాక్ అనేది బహుశా కరెక్ట్ జరుగుతుంది. సో ఇప్పటిదాకా మనం ఇరాన్ గురించి పెట్టే కండిషన్స్ గురించో లేకుంటే అమెరికా ఇస్తున్నటువంటి 15 ఫార్ములా గురించో మాట్లాడుకుంటున్నాం, కానీ ఇజ్రాయెల్ మాత్రం తను ఏం చెయ్యాలనుకుంటుందో ఆ పని చేస్తుంది అండ్ ట్రంప్ని మళ్ళీ లాగాలి అనేటువంటి ప్రయత్నాలు కూడా చాలా ఎక్కువగానే చేస్తుంది. ఎందుకని ఇజ్రాయెల్ అసలు మాట్లాడట్లేదు? నెతన్యాహు ఎప్పుడో ఒకసారి కనిపిస్తున్నారు తప్ప ట్రంప్ లాగా ఆయన చేయట్లేదు అసలు. మాట్లాడడం అనేది యూర్ టాకింగ్ అబౌట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లాగా. ఎగ్జాక్ట్లీ. అక్కడ ఏమవుతుంది, వాళ్ళ స్ట్రాటజీ కావచ్చు లేకపోతే ఫండ్స్ గురించి కావచ్చు. ఇజ్రాయెల్లో ఇప్పుడు ఒఫిషియల్ పొలిటికల్ బ్రీఫింగ్ కన్నా వాళ్ళ ఆపరేషనల్ బ్రీఫింగ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఐడిఎఫ్ చూడండి, ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ రోజుకి 2-3 సార్లు బ్రీఫింగ్ ఇస్తారు. వాళ్ళ ఆపరేషన్ డీటెయిల్స్, లెబనాన్లో ఏం జరిగింది, లిటానీ రివర్ దగ్గర కొట్టాము మేము, ఇన్ని బంకర్లు డిస్ట్రాయ్ చేసాము, ఇన్ని లాంచ్ ప్యాడ్ డిస్ట్రాయ్ చేసాము, వాళ్ళు బ్రీఫింగ్ ఇస్తారు రెగ్యులర్గా. అది ఉంటుంది. కానీ పొలిటికల్ బ్రీఫింగ్ అని చాలా తక్కువ. ఒకటి ఎందుకంటే ఆయన ముందుకు ఎందుకు వచ్చారంటే ఒకసారి ఆయన చనిపోయారని చెప్పి పెద్ద రూమర్ ఉండే, సో చూపించండి నేను బతుకున్నానని చూపించడానికి ఆయన వచ్చినాను. కానీ ఇజ్రాయెల్ ఎప్పుడు బయట ట్రంప్ మాట్లాడరు వీళ్ళు. దే ఆర్ వెరీ వెరీ రిజర్వ్డ్ వాళ్ళ కామెంట్స్లో. ఇజ్రాయెల్ కావాల్సింది ఒకటే, అండ్ స్పెషలీ నెతన్యాహుకి ఎలక్షన్స్ రాబోతుంది ఇప్పుడు కొన్ని నెలల్లో. ఆయనకి ఈ ఎలక్షన్ గెలవాలంటే యుద్ధం ఉండాలి ఆయనతో, ఇంకా నడవాలి యుద్ధం. ఇజ్రాయలీస్ చాలా టైర్డ్ అయిపోయారు యాక్చువల్లీ, ఎందుకంటే ఈ బంకర్లో పరిగెత్తడం, డైలీ బంకర్లో వెళ్ళి కూర్చోవడం రాత్రి అంతా, ద సిక్ అండ్ టైర్డ్ అంటున్నారు. నేను చూసాను, వర్డ్ యూజ్ చేశారు ఒక ఇజ్రాయలీ కామెంటేటర్, వీఆర్ సిక్ అండ్ టైర్డ్, యుద్ధం ఎట్లైనా ఆగితే బాగుంటుంది. కానీ వాళ్ళకి తెలుసు ఇరాన్ని ఇప్పుడు కొట్టకపోతే మళ్ళీ ఇరాన్ ఇంకా పవర్ఫుల్ అయిపోతారు, హెజ్బుల్లా మళ్ళీ పెరుగుతారు. ఇవాళ కూడా వాళ్ళు మిసైల్స్ ఫైర్ చేశారు, యాజ్ వీ స్పీక్. ఒక గంట ముందు ఇజ్రాయెల్ మీద 3 మిసైల్స్ ఫైర్ చేశారు. సో హెజ్బుల్లాని కొట్టాలి. ఇన్ఫ్యాక్ట్ మీకు తెలుసుంటుంది, ఇరానియన్ అంబాసిడర్ని లెబనాన్ నుంచి పంపించేశారు. ఈ వాజ్ డిక్లేర్డ్ పర్సన్ అండ్ గ్రాటా అండ్ ఈ వాజ్ ఆస్క్ టు గెట్ అవుట్. లెబనాన్ అనే ఒక దేశం ఉందని మనం మర్చిపోయాం. హెజ్బుల్లా గురించి మాట్లాడుతాం. హెజ్బుల్లా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, లెబనాన్లో కూర్చున్నారు. ఇజ్రాయెల్కి అదొక పెద్ద ప్రాబ్లం, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మొత్తం ఎఫర్ట్స్ మీరు చూస్తే ఇరాన్ కన్నా ఎక్కువ వాళ్ళు లెబనాన్ మీద పెడుతున్నారు. సౌత్ లెబనాన్లో కంప్లీట్ క్యాప్చర్ చేసుకొని మా టెరిటరీ పడదు, మేము అక్కడ నుంచి ఖాళీ చేయమని చెప్తున్నారు. వాళ్ళకి ఒక బఫర్ జోన్ లాగా వచ్చేస్తుంది అది. ఎందుకంటే అక్కడి నుంచి మిసైల్స్ లాంచ్ చేసినప్పుడు నార్దర్న్ ఇజ్రాయెల్ వైపు ఈ బఫర్ జోన్ ఉంటే పనికొస్తుంది ఇజ్రాయెల్కి అనమాట. వాళ్ళ ఆయుధాలు కూడా, అంటే వాళ్ళ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ కానివ్వండి, మిగతా ఇంటర్సెప్టర్స్ కానీ అక్కడ ఉంచుకోవచ్చు సదర్న్ లెబనాన్లో. ఇటువైపు ఇరాన్ వైపు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు కంటిన్యూస్ ఇవాళ పొద్దున కూడా బాంబ్ చేశారు. వాళ్ళు స్పెసిఫిక్గా లీడర్షిప్ని కొడుతున్నారు. స్టార్టింగ్ నుంచి అదే కదా, 28th రోజు కొట్టింది లీడర్షిప్ని కొట్టే, ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్ని కొడుతున్నారు. నిన్న సౌదీ అరేబియా మీద 25 డ్రోన్లు ఫైర్ చేశారు ఇరాన్, ఒకటే మిసైల్ ఫైర్ చేశారు. అంటే వాళ్ళ మిసైల్ లాంచింగ్ కేపబిలిటీ చాలా మటుకు డిగ్రేడ్ అయినట్లుంది. అంటే లాంచర్స్ని కొడుతున్నారు ఇజ్రాయెల్ కంటిన్యూస్గా. బహుశా దట్ మస్ట్ బి ద స్ట్రాటజీ ఇజ్రాయెల్ది. వెళ్తూ ముందుకు వాళ్ళు అమెరికా లాగా వాళ్ళు మాట్లాడడం తక్కువ, వాళ్ళు పని చేసేది ఎక్కువ వాళ్ళ దగ్గర. అది ఎప్పుడు వాళ్ళది ఇజ్రాయెల్ కల్చర్ అట్లానే ఉంటుంది. అమెరికన్ ప్రెసిడెంట్ అట్లా కాదు, ట్రంప్ దగ్గర ఏమైనా అడిగితే ఏదో చెప్పేస్తాడు ఆయనకే తెలియదు ఏం చెప్పాడని. ఇది అట్లా కాదు, ఈజ్ మెజర్డ్ వర్డ్స్ ఉంటుంది ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ది. ఇట్స్ లైక్ వీళ్ళ బెంజమిన్ నెతన్యాహుది. కానీ అట్ ద సేమ్ టైం మనం ఇంకా ముందుకు వెళ్తున్నప్పుడు ఇజ్రాయెల్ని కంట్రోల్ చేయకుండా అమెరికా ఏం చేయలేరు. రేపు ఒక ఒప్పందానికి వచ్చారనుకోండి, ఇజ్రాయెల్ అప్రూవల్ లేకుండా అమెరికా దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఇజ్రాయెల్ లేకుండా అమెరికా బాంబింగ్ చేయొచ్చు అంటే నో. అమెరికన్ సపోర్ట్ లేకుండా ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేయవచ్చా, హెజ్బుల్లా మీద అంటే నో. రెండు వైపు నుంచి అమెరికా సపోర్ట్, ఇక్కడ ఇజ్రాయెల్ సపోర్ట్ చాలా క్రూషియల్. అండ్ యూఎస్లో మీకు తెలిసిందే జూయిష్ లాబీ అనేది చాలా పవర్ఫుల్.
వాళ్ళు మీడియా కానీ మిగతా ఫైనాన్స్ కానీ ఈ సెక్టర్స్ అన్ని వాళ్ళు కంట్రోల్ చేస్తారు. సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు యుఎస్ గవర్నమెంట్కి జూయిష్ సపోర్ట్ ఉండాల్సిందే. అదొక చాలా క్రూషియల్ ఫ్యాక్టర్. దానికోసం నెటన్యాహు ఎక్కువ మాట్లాడరు, బయట వచ్చి ఆయన మాట్లాడుతున్నప్పుడు హీ స్పీక్స్. వాళ్ళ పబ్లిక్ ఎంగేజ్మెంట్స్ కనిపిస్తారు, ఆర్మీ యూనిట్స్ కలవడానికి వెళ్తున్నారు, రెస్టారెంట్కి వెళ్తున్నారు, ఆ వీడియోలు బయటకు వస్తున్నాయి. బట్ ఈ 3 దేశాలు లాగర్ హెడ్స్ అంటారు, కంటిన్యూస్గా ఫైట్ చేయాలి అనే దాంట్లోనే 3 ఉన్నాయి. బట్ ఆ ఇంపాక్ట్ ప్రపంచ దేశాల మీద పడుతుంది, భారతదేశం మీద ఎస్పెషల్లీ. బయటికి వెళ్తే ట్రాఫిక్ జామ్లు అనేవి రోడ్ల మీద కనిపించట్లేదు, పెట్రోల్ బంకుల్లో కనిపిస్తున్నాయి, లాంగ్ క్యూస్ అనేవి ఉన్నాయి. యూ టేక్ ఎనీ టైం, మార్నింగ్ నుంచి మిడ్ నైట్ వరకు అదే పరిస్థితి ఉంది. క్రైసిస్ ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేశారా, నిజంగా ఉందా, ప్రభుత్వం ఏం చేస్తోంది? క్రియేటెడ్ క్రైసిస్ ఇది. అంటే ఇది పానిక్ బయింగ్. ఇది నిన్న కావాల్సిన ఫ్యూయల్ హైదరాబాద్లో సప్లై అయింది, దానికన్నా 605 కిలోలీటర్ ఎక్స్ట్రా సప్లై అయింది. కానీ ఏమవుతుందంటే ఒక రోజుకి సప్లై ఇన్ని, వాళ్ళ అండర్ గ్రౌండ్ ట్యాంక్లో ఒక కెపాసిటీ ఉంటుంది పెట్రోల్ బంక్లో. వాళ్ళు ఒక రోజుకి ఫిలప్ చేసుకుంటే బహుశా ఒక రోజు 2 రోజులు వాళ్ళకి నడుస్తుంది. ట్యాంకర్, ఈ ట్యాంకర్లన్నీ మోస్ట్ ఆఫ్ ద పెట్రోల్ బంక్ దగ్గర ట్యాంకర్లు ఉండదు. ఈ ట్యాంకర్ పంపిస్తుంది అంతా, అది ఐఓసీఎల్లో, బీపీసీఎల్లో, హెచ్పీసీఎల్, వాళ్ళు టెండర్ పిలుస్తారు ట్యాంకర్కి. సంవత్సరం పాటు టెండర్ ఉంటుంది. ఇప్పుడు సడన్గా వాళ్ళకి 1200 ట్యాంకర్లు కావాలి ఎక్స్ట్రా. అది సరే పక్కన రాష్ట్రంలో ఉందంటే అక్కడ కూడా అదే క్రైసిస్. ఈ పానిక్ బయింగ్ ఎందుకు జరుగుతుందని ఎవరికి అర్థం కాదు. ఇది ఏదో వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ వచ్చి ఉంటుంది. మన దగ్గర వీ హ్యావ్ మోర్ దెన్ 62 డేస్, అంటే 62 రోజులు కావాల్సిన ఫ్యూయల్ మన దగ్గర ఉంది ఇప్పటికి కూడా. ఎందుకంటే మన కంటిన్యూస్ మనకు షిప్స్ వస్తూనే ఉన్నాయి. సో దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. అది రాగానే ఒకసారి గుజరాత్ పంపిస్తారు, లేకుంటే ముంబై పంపిస్తారు, లేకుంటే మ్యాంగ్లూరు పంపిస్తారు, లేకుంటే కొచ్చిన్ పంపిస్తారు, లేకుంటే అటువైపు విశాఖపట్నం పంపిస్తారు. సో దట్ ఆల్ ఓవర్ ద కంట్రీ డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్స్ ఉంటుంది వాళ్ళకి. ఎక్కడ ఫ్యూయల్ షార్టేజ్ లేదని చెప్పారు. సజ్జనార్ గారు చెప్పారు, స్టీవెన్ రవీంద్ర గారు చెప్పారు, ఈవెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, దేర్ ఇస్ నో షార్టేజ్. అది కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న మినిస్టర్ చెప్తున్నారు, దేర్ ఇస్ నో షార్టేజ్, డోంట్ ప్యానిక్. ఈ ప్యానిక్ బయింగ్ అనేది మన ఇండియన్ కల్చర్లో ఉంది. రేపు పొద్దున్న నుంచి పాలు రాదు మీకు అంటే వెళ్ళి 10 లీటర్ పాలు కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. అట్లా మన వాళ్ళు చేస్తారు అట్లాంటి పనులు. ఎందుకు మీరు ఫుల్ ట్యాంక్ కొట్టుకుంటే ఏం చేస్తారు మీరు? వాళ్ళకి లాజిక్ లేదు. మీరు గుర్తుంటుంది కవిత గారు, దీనికన్నా ముందు మోదీ గవర్నమెంట్ వచ్చే ముందు ఇది రూపాయి అక్కడ ఇక్కడ పెంచుతుండే వీళ్ళు, అప్పుడప్పుడు 2 రూపాయలు ఒకసారి, ₹1.50 లీటర్కి. ఒకరోజు ముందు అనౌన్స్ చేస్తారు, రేపు పొద్దున్న నుంచి రూపాయి పెరుగుతుందని. ఇవాళ సాయంత్రం మొత్తం లైన్ కట్టేస్తారు పెట్రోల్ బంక్ బయట, గంట కూర్చుంటారు. ఆటో రిక్షా డ్రైవర్ నుంచి BMW అందరూ ఉంటారు లైన్లో. వాడు మ్యాక్సిమం ఫ్యూల్ ట్యాంక్ ఫుల్ ట్యాంక్ కొట్టుకుంటే 50 లీటర్లు, ₹50 సేవ్ అవుతుంది. సో BMWకి ₹50 సేవ్ చేసుకొని ఏం చేసుకుంటాడు అర్థం కాదు నాకు. ఐ కెన్ స్టిల్ అండర్స్టాండ్ ఆటో రిక్షా డ్రైవర్. ₹50 ఏం చేసుకుంటాడు? అదే దానికోసం 2 గంటల సేపు లైన్లో నిలబడతాడు, టైం వేస్ట్, కానీ ఉంటాడు. ఇది మన మెంటాలిటీ. ఇది ఎల్పిజి చూడండి. ఎల్పిజి మన దేశంలో నేను ఆ రోజు చెప్పాను కూడా, 33 కోట్ల కనెక్షన్స్ ఉంది మనకి. 33 కోట్లు అంటే ప్రతి ఇంట్లో ఒక ఎల్పిజి ఉంది. బికాజ్ ఈ మల్టిప్లై బై 4 పాపులేషన్ ఇండియన్ పాపులేషన్కి వచ్చేస్తుంది. కానీ చాలా ఇంట్లో ఇప్పుడు కూడా వాళ్ళు పిఎన్జి వాడుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఇమ్మీడియట్ ఏం చెప్పారంటే, యూ హ్యావ్ టు స్టార్ట్ పిఎన్జి డిస్ట్రిబ్యూషన్ ఇమ్మీడియట్లీ. లాస్ట్ 2 రోజుల్లో 2 లక్షల కనెక్షన్స్ ఇచ్చారు. పైప్ న్యాచురల్ గ్యాస్ గవర్నమెంట్ దగ్గర, అది కూడా బయట నుంచి ఇంపోర్ట్ చేసేది, ఏదో మనం తయారు చేసేది కాదు, కానీ ప్రాసెస్ చాలా ఈజీ దానికి. ఎల్పిజి ఆ ప్రాసెస్ అట్లా కాదు. ఎల్పిజి స్టోరేజ్ చాలా డిఫికల్ట్, ఎందుకంటే ప్రెషర్లో స్టోరేజ్ చేయాల్సి వస్తుంది, హై ప్రెషర్లో. దానికోసం ఎక్కువ స్టోరేజ్ చేయలేము. వేరే ఆయిల్ మనం ఎంత స్టోర్ చేసుకోవచ్చు, అండర్ గ్రౌండ్ ట్యాక్స్ ఉంది, స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మన దగ్గర. దానికోసం 62 రోజులు అంటాం. ఎల్పిజి కంటిన్యూస్ వస్తూనే ఉండాలి. అండ్ అఫ్కోర్స్ ఆయిల్ ప్రొడక్షన్ నుంచి ఎల్పిజి ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, బ్యూటేన్, ప్రొపేన్ అన్నీ వస్తుంది దాని నుంచి. ఎందుకు? మీకు హీలియం ఉంది. మీరు ఎంఆర్ఐ మిషన్ నడిపించాలంటే మీకు హీలియం కావాలి. మీరు సెమీ కండక్టర్ ఇండస్ట్రీ కావాలంటే హీలియం కావాలి. మనం అనుకుంటాం మనం ఓన్లీ కుకింగ్, ప్రాసెసింగ్ దీని గురించే మాట్లాడతాం. మన దేశంలో ఉన్న 92% కనెక్షన్స్ డొమెస్టిక్, 8% కమర్షియల్, అంటే కిచెన్లు కానీ, ఇండస్ట్రియల్ కిచెన్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ వీళ్ళకి. కానీ ప్రెషర్ చూడండి ఎక్కడికి వస్తుంది, వాళ్ళ మీద కూడా వస్తుంది. సో గవర్నమెంట్ ఏమంటున్నారు, ఇవి పిఎన్జి తీసుకోండి. పిఎన్జి తీసుకుంటే మీ ఎల్పిజి ఆటోమేటిక్ సస్పెండ్ అయిపోతుంది, గవర్నమెంట్కి సేవింగ్ వస్తుంది. గవర్నమెంట్ ఇప్పుడు మీరు చూస్తుంటారు, ఇవాళ పొద్దున కూడా న్యూస్ వచ్చిన పేపర్లో, చాలామంది బుక్ చేసిన వాళ్ళకి క్యాన్సిలేషన్ నోటీస్ వచ్చేసింది. ఎందుకు వచ్చింది అది? బికాజ్ ఒకటే అడ్రస్లో వాళ్ళకి 4 కనెక్షన్లు కనిపిస్తున్నాయి ఇప్పుడు. సో దే యూజింగ్ ఏఐ టు చెక్. ఒకటే ఇంట్లో, ఒక అడ్రస్లో, ఒకటే బిల్డింగ్లో, ఒకటే ఫ్లోర్లో, ఒకటే ఫ్లాట్లో 4 కనెక్షన్స్ కనిపిస్తుంది వాళ్ళకి. సో క్యాన్సిల్ చేసి పడేశారు 3. ఆబ్వియస్లీ వీళ్ళు
స్టాక్ చేసుకుంటున్నారు. ఇది ముందేం చేస్తారా, 3 కూడా ఆర్డర్ చేయరు. ఇప్పుడు ప్యానిక్ వచ్చినప్పుడు అన్ని ఆర్డర్ చేశారు సడన్గా, అప్పుడు పట్టుబడ్డారు. సో గవర్నమెంట్ ఇస్ సేయింగ్ పిఎన్జీ తీసుకోండి. ఐ థింక్ దట్స్ మోస్ట్ సెన్సిబుల్. మా ఇంటి దగ్గర ఒక చాలా బిజీ అనే ఒక పరాటా సెంటర్ ఉంది. వాడి గారు వెళ్ళి చెప్పాను, వాడికి తెలియదు. వాడు అంటున్నాడు, సార్ నా డబ్బులు ఉన్నాయి సార్, నేను ఇస్తాను, చెప్పండి వాళ్ళకి ఇవ్వమని చెప్పి, నాకు 8 స్టవ్లు ఉన్నాయి, అంటే గ్యాస్ స్టవ్స్ ఉన్నాయి, నేను ఎల్పిజి కోసం కొట్టుకుంటాను, ఇప్పుడు కాదు, ఈవెన్ బిఫోర్ ఆల్సో సార్, నాకు అది ఇచ్చేసి అయిపోతుంది, ఒకసారి అడ్రస్ ఇస్తారని చెప్తే నేను ఐ గేవ్ ద అడ్రస్. భాగ్యనగర్ గాస్ ఎవరిది, రిలయన్స్ది అది. సో దట్ కల్చర్ హ్యాస్ టు కమ్. దాంట్లో మీకు ఎల్పిజి ఆర్డర్ చేయక్కర్లేదు, మీరు ఆన్ చేస్తే గ్యాస్ ఉంటుంది, ఎప్పుడు మీకు టెన్షన్ ఉండదు దానికి. ఐ థింక్ దట్ కల్చర్ కోవిడ్ టైంలో మోదీ గారు చెప్పిన మాట ఆ రోజు, అది కూడా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. కోవిడ్లో మనం ఎట్లా హ్యాండిల్ చేసామో అట్లనే మనం ఇప్పుడు కూడా ఇమ్మీడియట్ రూమర్స్ లాక్డౌన్ పెడుతున్నారు మోదీ గారు. అదే హింట్ ఇచ్చాడు. ఎందుకు లాక్డౌన్? మీకు ఏదో పాండమిక్ రాలేదు కదా. మోదీ గారు ఏం చెప్పారంటే, ఆ టైంలో మనం ఎట్లా డిసిప్లిన్ పాటించామో, రోడ్ల మీద వెళ్ళకుండా ఇంట్లో ఉండి అది అది చెప్పగానే ఇంట్లో ఉండమంటున్నారు మోదీ గారు అందరినీ, అక్కడ చెప్పలేదు ఆయన. సో దట్స్ ఇస్ ద మిస్అండర్స్టాండింగ్ అన్నమాట. నాకు చాలామంది నాకు అడిగారు, నా దగ్గర ఫోన్ చేసి, మెసేజ్, సురేష్ గారు లాక్డౌన్ ఉంటుందా, ఎందుకు ఉంటుందని వాళ్ళ దగ్గర అడిగాను రిటర్న్ నేను. వై లాక్డౌన్? యూ హ్యావ్ టు అరైవ్ అట్ అ సర్టన్ సెన్స్ ఆఫ్ డిసిప్లిన్. ఈ డిసిప్లిన్ మన దాంట్లో లేదు. కవిత గారు, పోలీసు వాడు కనిపించకపోతే రెడ్ లైట్ జంప్ చేస్తాడు 100% మనోడు. ఓకే, పోలీసు వాడు ఉంటేనే ఆపుతాడు. అక్కడ కెమెరా ఉంటే అది కూడా చూస్తాడు, కెమెరా లేకుండా వెళ్ళిపోతాడు పోలీసు వాడి దగ్గర. ఇది మన ప్రాబ్లం. ఎవడో 10 మంది లైన్లో నిలబడాలని మనం కూడా వెళ్ళి నిలబడతాము అంత. ఏంట్రా అంటే, మీరు నిలబడారు కదా, మీ అంటే నేను కూడా ఉంటాను. ఇది మన ప్రాబ్లం. బ్రిడ్జ్ పై నుంచి కింద చూస్తుంటాడు ఒకడు, 10 మంది వస్తారు, ఏం చూస్తున్నాడు నాకేం తెలుసు, కింద ఏదో నేను చూశాను, నువ్వు ఎందుకు వచ్చినా అంటాడు. ఇది చీలుడి భైంసుడి అంటారు హైదరాబాద్లో, రూమర్స్ది. ఓకే, ఇది మనం ఒక డిసిప్లిన్ మన లైఫ్లో తీసుకురావాలి. నేను మొన్న మా అల్వాల్ బంక్ వెళ్ళినప్పుడు రాత్రిపూట వెళ్తే 11 కార్లు ఉండే. ఐ డెంట్ వాంట్ టు ఫిల్ అప్. నేను ఇంటికి వెళ్ళిపోయి పొద్దున 7 గంటలకు వచ్చాను, మళ్ళీ ఇంటి దగ్గరే సత్య పెట్రోల్ బంక్ అని. 3 కార్లు ఉన్నాయి, ఫిల్అప్ చేసుకున్నాను. వాడు అన్నాడు, సార్ ఫుల్ ట్యాంక్ కదా సార్ అన్నా. వద్దు, నాకు వద్దు, నాకు 2000 రూపీస్ కొట్టు చాలు అన్నాడు. ఏం సార్ ఇట్లా అంటున్నా, మీరు అందరు ఫుల్ ట్యాంక్ కొట్టించుకున్నా? అక్కర్లేదు, మిగతా వాడికి పనికి వస్తాయి కదా నేను కొట్టుకుంటే. నేను ఫుల్ ట్యాంక్ కొట్టుకుని ఏం చేసుకోవాలి, నాకు తెలుసు నాకు వారం దాకా నడిచిపోతుంది. దట్ ఈస్ ఆల్. ప్యానిక్ బయింగ్ లాడ్ సిద్దిపేట రోడ్లో పోతున్నాడు, ఆడు వెళ్తూ అదే సిద్దిపేటలో ఉండదేమో, ఇక్కడ కొట్టించుకుందాం, ఇక్కడ కొట్టించుకుంటాం. ఇది దిస్ యాటిట్యూడ్ మన షార్టేజెస్లో ఒక టైంలో ఉండే. కరెక్టే, షార్టేజెస్ మన దేశంలో చాలా మటుకు ఉండే. పాలు లేకుండే. నేను స్కూల్లో ఉన్నప్పుడు కూడా పొద్దున పూట పాలు కోసం లైన్లో నిలబడాలి, వెళ్ళి ప్యాకెట్ పాల కోసం. అదంతా పోయింది కదా. ఇప్పుడు మీ ఇంటికి కావాలంటే ఏ కంపెనీ నుంచైనా మీకు పాలు వస్తుంది. దాట్ యాటిట్యూడ్ మారాలి. ఇప్పుడు చూడండి, కొంచెం తగ్గింది, ఇవాళ కొంచెం ప్యానిక్ బయింగ్ తగ్గింది. కానీ బంక్లు ఏమంటున్నారు, ఈవెన్ టుడే మార్నింగ్ నేను దూరదర్శన్ డిబేట్లో ఉన్నాను పొద్దున లైవ్లో, దాంట్లో అన్నారు అదే సేమ్ పాయింట్. ఇక్కడ ఉన్న పెట్రోలియం డీలర్స్ అంటున్నారు, మా దగ్గర మీకు ఎంత కావాలంటే అంత పెట్రోల్ ఇస్తాం, మీరు ఎన్ని ఫుల్ ట్యాంక్లు కావాలంటే కొట్టించుకోండి, కానీ వీ విల్ నాట్ గివ్ క్యాన్లో మేము ఇవ్వము. దట్ ఈస్ సంథింగ్, ఎందుకంటే డేంజరస్ అది. ఈ టెంపరేచర్లో మీరు క్యాన్లో తీసుకొచ్చి పార్కింగ్ లాట్లో పెట్టుకుంటే అది ఎప్పుడు వెళ్తుందో తెలియదు. అది ఇట్స్ హైలీ డేంజర్. నిన్న ఒక ఆటో రిక్షా డ్రైవర్ని చూశాను నేను, వాడు 10 లీటర్లు 2 క్యాన్లు పెట్టుకొని పోతున్నాడు. ఎందుకంటే నాకు వారం పనికి వస్తుందంట. రే నువ్వు ఎందుకు, నీకు వారం ఎక్కడ పెట్టుకుంటా, ఇంట్లో పెట్టుకుంటా సార్. ఇంట్లో ఇంకా డేంజరస్ రా బాబు అంటే అర్థం చేసుకుంటలేరు మనం. మన ఇందోర్లో యాక్సిడెంట్ జరిగింది, మీకు తెలిసింది, బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్ నుంచి ఈవీ వెహికల్ది, పోల్ మీద కూడా పోయింది ఫైర్. వాళ్ళ ఇంట్లో బేస్మెంట్లో, వాళ్ళ ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో 10 సిలిండర్లు ఉంటాయి. మ్యాక్సిమం చనిపోయింది అది దాని కారణంగానే, అది బ్లాస్ట్ అయింది. దిస్ ఈజ్ సంథింగ్ వీ నీడ్ టు లెర్న్. మనకు కావాల్సింది, వీఆర్ నాట్ లివింగ్ ఇన్ అ నేషన్ ఆఫ్ షార్టేజెస్. మీరు పాకిస్తాన్లో చూడండి, పాకిస్తాన్లో ఏం లేదు, పెట్రోల్ లేదు, డీజిల్ లేదు. శ్రీలంకలో 15 లీటర్లు ఇస్తున్నారు ప్రతి వారానికి ఒక కార్కి. మనం అది ఆ స్టేట్కి రాలేదు కదా మనం ఇంకా. కానీ ఎవరో చెప్పారంట రూమర్, అరే 20 లీటర్లు కొట్టిస్తున్నాడు వారానికి అంత, అట్లా ఏం రాలేదు. కానీ మన పరిస్థితికి రాకుండా చూసుకోవడానికి మన రెస్పాన్సిబిలిటీ ఉంది. యాజ్ అ సిటిజన్ ఆ సివిక్ సెన్స్ మనకి లేదు. లెట్ అస్ యాక్సెప్ట్ ఇట్. పక్కనోడు చచ్చాడు కానీ నేను బతకాలని చూస్తాడు మన వాళ్ళు. ఆ యాటిట్యూడ్ మనకు ఉంది, అది మనం మార్చుకోవాల్సింది. ఈ క్రైసిస్లో ఇది ఒక పెద్ద లెసన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.